శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క ఉన్నతమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుతుంటున్నాను. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనము. నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా అద్భుతమైనటువంటి మాట ప్రియులారా. ఈ మాటతో పాటు మరొక వచనాన్ని కూడా మీకు చూపిస్తాను. అదే కీర్తన గ్రంథము 51:7లో ఉంది. నేను పవిత్రుడగునట్లుగా నీవు నన్ను ఈ కడుగుము అని. ఈ వాక్యాన్ని బట్టి మన దోషములు ఎంత పాపరహితమైనటువంటివో తెలిసిపోతుంది. మన దోషములను బాగుగా పోవాలంటే దేవుని యొక్క విలువైన రక్తముతో కడగబడిన వారమై ఉండాలి. అవును ప్రియులారా, మనము పవిత్రమగినట్లుగా దేవుడు నన్ను కడుగు అని భక్తుడైన దావీదు గారు చాలా లోతుగా మాట్లాడుతూ ప్రాధేయపడుతూ ఉంటున్నారు. పవిత్రమగినట్లుగా మనం కడగబడాలి. ఈ వారంలో బల్లారాధనలో మనం అందరూ కూడా పాల్గొబోతుంటున్నాం. మలినమైన ఈ శరీరముతో దేవుని యొక్క పరిశుద్ధమైన శరీరమును రక్తమును అన్నపానములు చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. దినదినము ఏ విధంగా అయితే మనము శరీరానికి స్నానం చేసి శుద్ధీకరించుకుంటామో అదేవిధంగా మన అంతరంగంలో ఉన్నటువంటి హృదయాలోచనలు అవన్నీ కూడా, తలంపులన్నీ కూడా ప్రతి నిత్యము ప్రభు సన్నిధిలో అడిగి వేడుకొని మన పాపములను ఒప్పుకొని వదిలిపెట్టుకోవడానికి కోసమే శుద్ధీకరించుకోవాలి. మన వ్యక్తిగత ప్రార్థన మన జీవితంలో శుద్ధీకరణ చేస్తుంది. ఏ విధంగానే సరే ఆ రోజు యొక్క ప్రార్థన నీవు రద్దు చేసుకోకుండా జాగ్రత్త పడాలి. మన ఆలోచనలు, మన చూపులు, మన తలంపులు, మన మాటలు, మన చేష్టలన్నీ కూడా అనుక్షణము అపరిశుద్ధమైనటువంటివి, దేవునికి దూరం చేసేటివి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చేత చదువుకొని ప్రార్థనలో ఒప్పుకొని వదిలిపెట్టుకున్నట్లయితే కనుక మనం శుద్ధీకరించబడతాం. ఇంతకంటే విలువైనటువంటి జీవితం మరొకటి లేదు ప్రియులారా. కాబట్టి ఆ రోజు ప్రార్థన ఆ రోజు యొక్క వాక్యం ఆ రోజు తప్పనిసరిగా చేసుకోవాలి. అవి పాటించాలి. అది క్రమము తప్పకుండా చేయాలి. ఆకలైనప్పుడు ఆహారం ఎలాగ తింటామో ఆత్మకు సంబంధమైన జీవాహారం లాంటి వాక్యమును ప్రార్థన విజ్ఞాపనములో దేవుని సన్నిధిలో నిత్యము కొనసాగుతూనే ఉండాలి. ఒక్కరోజు నా జీవితంలో ప్రార్థన నిర్లక్ష్యం చేయడం ద్వారా నేను ఎంతో నష్టపోయాను. ప్రార్థనకు బదులు రాలేని దినాల్లో గడిపాను. అలాంటి పరిస్థితి మరెవరికి రాకూడదన్న ఉద్దేశంతోనే ఈ మాటలు మీ మధ్యలో చెప్తున్నాను ప్రియులారా. మనం ఎప్పుడు కూడా మన పాపములను ఒప్పుకొని ప్రభు సన్నిధిలో నిజమైన సాక్షి బిడ్డలుగా జీవించేటట్లుగా దేవుడు మనల్ని శుద్ధీకరించునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనైనా ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభా వారి హృదయ తలంపులను మార్చుకుని మీ బిడ్డలుగా మీ రక్తము చేత కడగబడి శుద్ధీకరించి హిస్సోపు లాంటి మనసు కలిగిన వారిగా కొనసాగునట్లుగా మీరు సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.